స్టాప్. నిన్నే. హైదరాబాద్ లో తిరగడానికి 15,000 పర్ డేనా? ఎలాగమ్మా? హైదరాబాద్ సికింద్రాబాద్ కలుపుకొని 650 కిలోమీటర్లు. నీ టాక్సీకి మినిమం 150 వేసుకుని ప్రతి కిలోమీటర్ కి 50 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా రోజుకి 100 కిలోమీటర్లు తిరిగామనుకో మొత్తం 5,150 రూపాయలు. పోనీ రౌండ్ ఫిగర్ 5,200 అవుతుంది. ఈ 5,200 మీద నా ఖుషితో 200 వేసాననుకో మొత్తం 5,400 అవుతుంది. ఈ ఫిగర్ ఎక్కడా? నీ డిస్కౌంట్, స్పెషల్ ఆఫర్, ఫిక్స్డ్ రేటు, నో ఎక్స్చేంజ్ 15,000 ఎక్కడా? చాలా తేడా వచ్చేసింది కదమ్మా. ఈ ఎర్ర జుట్టు తెల్ల తోలు చూసి ఫారెన్ సైడ్ కొనుక్కున్నావు కదూ. పైకి పరాయిదాన్లా కనపడినా ఈ నరాల్లో ఉంది తెలుగు రక్తమే. ఇంకా చూస్తావేంట్రా? తిప్పరా మిసం. ఓ పర్వాలేదు. కొట్టరా తోడా, కొట్టరా తోడా, కొట్టరా తోడా, తీయరా బండి. గాజులు షహరు అనుకుంటే పొరబడతారు, అనుకుందుకు సాగే తీరు. ఎందుకు వచ్చాను సర్వేష్ అన్నా? సాధిస్తావు చెల్లెమ్మ, తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు చెల్లెమ్మ. నీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది. ఎవరున్నా లేకున్నా ఈ సర్వేష్ నీకున్నాడమ్మా. నీ వెనకాల నేనున్నానమ్మా. థ్యాంక్ యూ సర్వేష్. అదే చేతో ఒక మంచి కాఫీ షాప్ కి తీసుకెళ్ళు. నీ పేరు చెప్పుకొని ఓ మంచి కాఫీ తాగుతా. అలాగే చెల్లెమ్మ, పద పద పద. శ్రీనివాస్ గారు చెప్పండి. సూర్య గారు, నేను ఇప్పుడే హైదరాబాద్ రీచ్ అయ్యానండి. ఒక్కసారి మిమ్మల్ని కలవాలి. అర్జెంట్గా కలవాలా? చాలా ఇంపార్టెంట్ అండి. పని మీద వచ్చారా? లేదండి, నేను వేరే పని మీద రాలేదు. కేవలం మిమ్మల్ని కలవడానికి మాత్రమే వచ్చాను. పర్లేదు చెప్పండి. ఫోన్లో ఇంత ముఖ్యమైన విషయం ఎలా డిస్కస్ చేసేది? మిమ్మల్ని పర్సనల్గా కలుస్తాను. ప్లీజ్. ఇప్పుడా? మీ మనసులో ఏముందో తెలుసుకోవాలి. నాన్నతో మాట్లాడకుండా? నేను ఎందుకు చెప్తున్నానో ఒకసారి అర్థం చేసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్. అలాగేనండి. తప్పకుండా. ఎక్కడ కలుద్దాం? ఎనీవేర్, ఎనీ కాఫీ షాప్. బంజారా? షూర్ షూర్, ఆ ప్లేస్ నాకు తెలుసండి. నేను వచ్చేస్తాను. యా, మీరు అక్కడికి వచ్చేయండి, నేను వస్తున్నాను. నేను అక్కడ వెయిట్ చేస్తానండి. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. బాయ్.
ప్రొపరేటర్ గారు, ఏనాడు లేనిది ఏమిటిలా జరిగింది? ఇది దేనికైనా సంకేతమా? రాబోయే సమయాన్ని గురించి మీరు నన్ను సిద్ధం చేస్తున్నారా? మంచికైనా చెడుకైనా ఒక్కటి మాత్రం తప్పనిసరి. ఏదో జరగబోతోంది. ఏమిటది? మన పిల్లలందరూ క్షేమమే కదా? సూర్య సూర్య ఏడి? సూర్య అయ్యో ఊడిపోయింది. వాట్ సో అర్జెంట్? హో తెలుగు గాడ్, అంత కంగారేంటి? నా లక్ మారుతుందిలే. లోపలికన్నా వెళ్ళని. తెల్లోడికి ఇదో ఫ్యాషన్. మేము ఇక్కడ పవిత్రంగా భావించే వాటిని నిర్లక్ష్యంగా చూడటం. ఇట్స్ డిస్గస్టింగ్. హౌ యూ పీపుల్ ప్లే అరౌండ్ విత్ థింగ్స్ that are so pure and dear to us and discard it all. Have you ever wondered what it means to us when you do that? You know what you are holding? It is called Tulasi, the great Tulasi Ammavaru. This is equal to our mother. Here we treat her like God. We do puja. తెలుసురా బాబు, ఆపరా, చెప్పు దిగు పడ్డాను. There is a great sloka which defines the greatness of షాకులా ఉన్నాడు. వీడికింత చాదస్తమేంటో. పాపం వీడి పెళ్ళం ఎవరితో గాని అయిపోయింది. So don't insult the Tulasi plant. అమ్మా, క్లాస్ అయిపోయింది. ఇక నన్ను పోనీరా బాబు, అర్జెంటుగా కాఫీ తాగాలి. This is the greatness of Tulasi plant. Okay? ఏమన్నా అర్థమైందో లేదో తెల్ల పిల్లకి. ఎంత చెప్పినా అలా తెల్లమొహం వేయడం తప్ప ఊ అంటం లేదు, ఆ అంటం లేదు.
వంటేం చేయమంటారమ్మా? ఏంటో ఏది తప్పినా ఇది తప్పదు కదా. అయినా మాకెవరికి తినాలన్నది ఆశే లేదు. నేనెవరితో చెప్పుకోను. చక్కగా వండి పెడదాం అనుకుంటే తినడానికి ఎవరూ ఇంటి పట్టున లేరు. ఏవేవో పనులు నెత్తరేసుకుని తిరుగుతుంటారు. అత్తకి రాగి జావ చేసావా? ఇంకా లేదమ్మగారు. రోజు చెప్పాలా? సర్లే, అరటి తోట పెసరపప్పు కూర చేయి. మా వాళ్ళు పంపారు కదా, ఫ్రిడ్జ్ లో ఉందా? ఎవరైనా పారేస్తారా? చంద్రం బాబుకి ఇవాళ ఉలవచారు కాసి పెడతాను అని చెప్పాను. ఉలవలు నానయ్యో లేదో చూడు. అదే చేతో చింతపండు కూడా నానపెట్టు. ఆ చెయ్యి ఈ చెయ్యి చేసుకునే ముందే అరటి తోట మొక్కలు చెయ్యి. కొంచెం మజ్జిగ తీసుకో. ఇంతకీ పాలు తోడుకున్నాయా లేదా? తోడుకున్నాయమ్మా. ఇదిగోనమ్మా పెరుగిన్ని. ఒక్క నిమిషం, అంతా మజ్జిగ చెయ్యొద్దు. చంద్రం బాబు గారికి మీగడ పక్కన తీసుకుంటా. ఉలవచారులో మీగడ లేకపోతే బాబుకి అస్సలు నచ్చదు. తీసుకో. మీగడ అడిగితే లేదని చెప్పలేవా? వెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. అడ్డమైన చాకరీ చేసేదొకళ్ళు, మేగళ్ళు తొప్పి తినేదొకళ్ళు. చిచి. ఎరా నానా, ఇప్పుడే వచ్చావా? ఇదిగో పంచదారేసి మీగడ తీసుకొచ్చా. నీకిష్టం కదా. వద్దమ్మా. ఒక్క స్పూన్ తినరా, కొంచెమైనా రంగు తేల్తావు. చూడు ఎలా నల్లబడిపోయావో. వద్దన్నాను కదా. ఆ గడ్డం చూడు ఎలా పెరిగిపోయిందో. తీసేయచ్చు కదా. జుట్టంతా ఎలా చిందరవందరైపోయిందో చూడు. నూనె పెట్టి చక్కగా పాపిడి తీనా. వద్దు, నేను రంగు తేలి గడ్డం గీసుకుని జుట్టు దూకుని ఆ సూర్యగాళ్ళు అవ్వాలనిగా నీ ఉద్దేశం? నేను ఇలాగే ఉంటా. నన్ను మార్చాలని చూడకు. నేను మారను. చంద్ర, ఎరా అమ్మతో మాట్లాడేది ఇలాగేనా? చూడండి మావయ్య, మీరైనా చెప్పండి వాడికి. ఏంటమ్మా ఇది మేగడా? ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళి నూనె తీసుకొచ్చి వాడి తల మర్దనా చెయ్యి. వాడి చికాకులన్నీ పోతాయి. వెళ్ళి. అలాగే మావయ్య. ఎరా తింటావా? వద్దులే, చిన్నపిల్లలు తింటే మదం ఎక్కువ వద్ది. ఎరా ఎలా ఉంది సినిమా? ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ పోయింది. ఓ అందుకా ఈ చిరాకు? ఏం లేదమ్మా, నిన్న పద్మావతి పెళ్లి చూపులు అలాగా అయ్యాయని తెగ బాధపడిపోతున్నాడు. నిజమా నానా? నాకు తెలుసురా, అక్కంటే నీకు ప్రాణం. ఆ సూర్యగాడిలా పైకి అందరికి తెలిసేలా నాటకాలు ఆడడం నీకు రాదు. రాకపోవడం ఏంటి? నేర్చుకోవాలమ్మా. ఇప్పుడు చూడు, వాడేదో హడావిడి చేసేసి హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. చూసేవాళ్ళందరూ అబ్బా సూర్యాది గ్రేట్ అని అనేసుకుంటున్నారు. వాడు హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తున్నాడో ఎవరికేం తెలుసు? ఒరేయ్, నేను చెప్పేది ఏంటంటే సూర్యగా నేనే నీకంటే గొప్ప అని ఛాలెంజ్ చేశాను. దానికి నువ్వు జవాబు చెప్పాలి. కానీ వాడు ఛాన్స్ ఎక్కడిస్తున్నాడు? వాడిచ్చేదాకా కూర్చోవడానికి నువ్వేమైనా అడుగు తినేవాడివా? ఈ ఇంటికి, ఈ ఆస్తికి, ఈ వ్యాపారానికి అసలైన వారసుడివి. ది గ్రేట్ రంగారావు గారి పెద్ద కొడుక్కి కొడుకువి. బాగా చెప్పావు మావయ్య. ఎరా వింటున్నావా? హక్కు, నీ హక్కు వాడుకో. పెద్దావిడి కళ్ళల్లో పడు. పవర్ నీ వైపు తిప్పుకో. ఇదే కరెక్ట్ టైం. వాడు ఊళ్ళో లేడు. నీ జెండా పాతే. ఫస్ట్ హాఫ్ ఎలాగూ పోయిందన్నాగా, సెకండ్ హాఫ్ అయినా సరిగ్గా చూసుకో. What do you want, madam? I want a small coffee. Extra sugar, extra cream, with a dash of cinnamon.
half spoon butter, pinch of salt, few drops of vanilla, extra mixed coconut milk, a cube of ice cream, floating on the top of the cup. Thank you so much. And a safety pin also, not for coffee, and that for my chapel. Yeah? Okay, madam. Thank you. ఆర్డర్ సార్. కాఫీ వితౌట్ షుగర్ అండ్ మిల్క్. ఓకే సార్, థ్యాంక్ యూ. పాలు పంచదార లేకుండా కాఫీయా? అందుకే అంత తిక్క మిస్టర్ చేదు కాఫీకి. హిహిహి. అమ్మా పోరా, నీతో మాట్లాడను. అది చెప్పడానికి ఫోన్ చేసావా? నువ్వు అలా నీ గురించి పట్టించుకోకుండా హైదరాబాద్ వెళ్ళిపోవడం ఏం బాగలేదురా. అలా అంటావేంటమ్మా? నేను అలానే అంటాను. అసలు నీకేంట్రా సంబంధం చెప్పు? ఇంట్లో పెద్దవాళ్ళున్నారు, వాళ్ళకంటే పెద్దవాడివా? అది కాదమ్మా, అక్క. ఏంట్రా అక్క తొక్క? ఎవరక్క ఎవరు తాపత్రయపడుతున్నారు? దాని సొంత తమ్ముడికే లేండి నీకెందుకురా? అది కాదమ్మా. నువ్వక్కడ తిండి తిప్పులు లేకుండా తిరుగుతుంటే వీళ్ళిక్కడ నీడ పట్టును కూర్చొని మేకళ్ళు మెక్కుతున్నారు. అమ్మా అలా మాట్లాడుకో. అలా వాళ్ళని పరాయి వాళ్ళని చేస్తావెందుకు? మనందరం ఒక్కటే కదా. నువ్వు అలా ఆలోచిస్తే నాకు నచ్చదమ్మా. రే, నన్నెందుకు అంటున్నావు? పైగా నువ్వు వేరే ఊళ్ళో, అది ఫోన్లో. ఎవరైనా వింటే విన్నారు. అయినా విన్నా ఇక్కడ తెలుగు అర్థం అయ్యేవాళ్ళు ఎవరూ లేరులే. సర్లే, నీకోసమని అరటి దుట్ట పెసరపప్పు చేస్తున్నాను. త్వరగా వచ్చే. ఎప్పుడు బయలుదేరుతున్నావు? అమ్మా అమ్మా. హలో హలో, అది కాదురా, అరటి తోట. అమ్మా హలో. వీడికి అమ్మ నాన్న చెల్లి అక్కర్లేదు. నా ఆయనమ్మ అక్క బిజినెస్. Thank you. Wow. Thanks. Hello, where's the safety pin? ఐ విల్ గెట్ ఇట్ మేడం. Okay. Wow. హాయ్. హాయ్. కమ్ ఆన్ సిట్. ఏం తీసుకుంటారు? ఎక్స్క్యూజ్ మీ. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్చినందుకు. మా అక్కంటే మీకు నిజంగా ఇష్టమని నాకు నమ్మకం కుదిరింది. తనంటే ఇష్టం లేదని నేను అనట్లేదే, కానీ మీరు కూడా నా పరిస్థితి కొంచెం అర్థం చేసుకోవాలి. అమ్మా నాన్న చాలా అవమానం ఫీల్ అయ్యారు. వాళ్ళని నేను కన్విన్స్ చేస్తానండి. నేను ప్రయత్నించాను, కానీ అమ్మా నాన్న. శ్రీనివాస్ గారు, నేను ఎందుకు మిమ్మల్ని ఇంతగా బతిమలాడుతున్నానో మీకు తెలుసు. మీరు మా అక్క ఒకరినొకరు ఇష్టపడ్డారు. మా ఫ్యామిలీ గతం గురించి కూడా మీరు పట్టించుకోనన్నారట. అవన్నీ మీరు మర్చిపోయారా? లేదు, నేను అవేం మర్చిపోలేను కూడా. కానీ అమ్మా నాన్నని ఎదురించలేను కూడా. అందుకే వాళ్ళతో నేను మాట్లాడతానంటున్నాను. అదంతా అయ్యే పని కాదు. పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన మాట కూడా నిజమే, కానీ మా అమ్మా నాన్నకి ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. ఏమయ్యా శ్రీనివాస్? ఇందాకటి నుంచి వింటున్నా అమ్మా నాన్న. అసలు నీ ఏజ్ ఏంటి? ఇంత పెద్దాడివై పేరెంట్స్ కి భయపడతావా? సిగ్గు లేదు? ఏం శ్రీనివాస్ అయ్యా నువ్వు? అమ్మాయిని ఇష్టపడింది నువ్వు, పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసింది నువ్వు. ఇప్పుడు డెసిషన్ మీ పేరెంట్స్ మీద వదిలేస్తావేంటి? అసలు నీకు
వెన్నపూసుందా? అదేనయ్యా స్పైన్. లుక్, దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్. ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్, ఓకే? ఇద్దరు తెలుగోళ్ళు కలిస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారని విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. మాకు తెలుగు వస్తుంది, కొన్ని వర్డ్స్ రావంతే. లైక్ వెన్నపూస ఇన్స్టెడ్ ఆఫ్ వెన్నుపూస. నీ సంగతి తర్వాత చెప్తా. చూడండి శ్రీనివాస్ గారు, అమ్మా నాన్న అంటే ఉండవలసింది భయం కాదు, భక్తి. అయినా పిల్లలు ఇలా భయపెడుతున్నారు. వాళ్ళ పేరెంట్స్ అండి, మిమ్మల్ని కాదు వాళ్ళని అనాలి.